'లగ్గం' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమా ఓటీటీలోనే ఉంది కాబట్టి కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే హీరో ఊర్లో ఉండే మరదలను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది? దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది సినిమా. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరే మెయిన్ క్యారెక్టర్ అన్నట్టుగా ఉంటది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన సైడ్ నుంచే కథ ముందుకెళ్ళినట్టు ఉంటది. ఇక ఈ సినిమా ఆ లైన్‌తో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బావున్నాయి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్‌లో రాజేంద్ర ప్రసాద్ గారు కూతురికి పెళ్లి చేస్తున్నామని ఆనందపడుతూ వచ్చే సీన్స్ బావున్నాయి. ఇక సినిమాలో రోహిణి గారి క్యారెక్టర్ కూడా పాజిటివ్‌గా బావుంది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ ముందొచ్చే కొన్ని సీన్స్, ఇంటర్వల్ బ్లాక్ అనిపిచ్చాయి. ఇక సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషన్స్, రివీల్ అయ్యే విషయాలు, క్లైమాక్స్‌లో చెప్పిన పాయింట్ అనిపిచ్చాయి. ఈ సినిమాలో నాకు బాగా అనిపించిన విషయాలేంటంటే, సినిమా స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్‌గా పెళ్లి చేయడానికి ఫిక్స్ అవుతారు. ఇంక ఇంట్లో వాళ్ళంతా పెళ్లి పనులు చేసుకుంటా ఉంటారు. ఇంకా పెళ్లి పనుల్లో భాగంగా కొన్ని క్యారెక్టర్‌లు ఎంటర్ అవుతాయి. ఆ క్యారెక్టర్‌లు అయితే అవసరం లేదనిపించింది. అలాగే సినిమాలో పెళ్లి పనులకు సంబంధించిన సీన్స్ కూడా ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమా ఇంటర్వల్ ముందు వరకు కూడా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ వస్తదా అనే విషయం అర్థం కాదు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ మధ్య ఒక్క సీన్ కూడా ఉండదు. ఇలా సినిమా అంతా పెళ్లి పనులనే చూపించే బదులు వాళ్ళ మధ్య కూడా కొన్ని సీన్స్ చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ ఇంటర్వల్ బ్లాక్ బాగా అనిపించిన తర్వాత సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్‌ని బాగా చూపిస్తారేమో అనిపించింది. కానీ సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. పెళ్లి జరిపించాలి అని క్యారెక్టర్‌లు అనుకుంటూనే ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సరిగ్గా ఉండదు. ఆవిడ ఒక విషయాన్ని నమ్ముతూ ఉంటది. ఇంకెవడో వచ్చి అది ఎలా కాదు అలాగని చెప్పగానే వెంటనే ఆవిడ క్యారెక్టర్‌లో మార్పొచ్చేస్తది. అది కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చాక చెప్పిన పాయింట్ అయితే బానే అనిపించింది. ఇక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా బానే చేశారు. ఇక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో చెప్పాలనుకున్న లైన్ మంచిగానే ఉన్నా, దాన్ని ఇంకొంచెం మంచిగా చెప్పడానికి ట్రై చేసుంటే మంచి సినిమా అనిపించుకునేదేమో అనిపించింది. కానీ ఈ సినిమాలో అయితే అనవసరం అనిపించే సీన్సే కొంచెం ఎక్కువగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇంక వీటికి ఓకే అనుకోని ఈ సినిమాని ఒకసారి చూద్దాం అనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.